పద్యానికి ఒక కథ ఛానల్కు స్వాగతం. మీ పిల్లలకు స్కూల్లో తెలుగు పద్యాలు నేర్పిస్తున్నారా? కానీ అవి మీ పిల్లలకు అర్థం కావడం లేదా? అయితే వెంటనే పద్యానికి ఒక కథ ఛానల్ చూపించండి. ఎందుకంటే ఇందులో పద్యం చెప్పడమే కాకుండా దాని అర్థం ఒక చక్కటి కథ కూడా ఉంటుంది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. అనువుగాని చోట నదికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవ కాదు. కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది వేమన పద్యం. మనకి అనుకూలంగా లేని చోట, మన మాటకి విలువ లేని చోట, మన గురించి మనం ఏం సాధించామో చెప్పకుండా తగ్గి ఉండడమే మంచిది. ఎలాగా అంటే, ఒక కొండని అద్దంలో చూస్తే అంతటి చిన్న అద్దంలో కూడా ఇమిడిపోతుంది కొండ. దీనివల్ల కొండకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అలాగే మనం కూడా తగ్గి ఉండడమే ఎంతో మంచిది. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అలా కాదని మనం గొప్పలు చెప్పుకుంటే మన మాటలు ఎవ్వరూ లక్ష్య పెట్టరు. దానివల్ల అవమానం జరుగుతుంది. ఇది మీకు అర్థం కావడానికి ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. దీనికి మహాభారతంలో పాండవుల గురించి చెప్పుకోవాలి. ధృతరాష్ట్రునికి, గాంధారికి 100 మంది పుత్రులు. వారిలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు మనకు బాగా తెలుసు. వీరిరువురు దుష్టులు. ధృతరాష్ట్రుని తమ్ముడు పాండురాజు, అతనికి 5 మంది కుమారులు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరిని పాండవులు అంటారు. వీరు 5 మంది సామాన్యంగా పుట్టినవారు కాదు. దైవాంశ సంభూతులు, మహామహిమాన్వితులు, వీరాది వీరులు, మహాపరాక్రమవంతులు. అనుకున్నది అనుకున్నట్లు సాధించగలరు. అటువంటి వారు కూడా శకుని మాయాజాలంలో ఓడిపోయి అడవుల పాలైనారు. ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. ఎక్కడ ఉన్నా తాము ఎవరో, ఎంత పరాక్రమవంతులో ఎవ్వరికీ చెప్పలేదు. ఒకవేళ వారు అలా చెప్పుకున్నా అంతటి పరాక్రమవంతులైనప్పటికీ దుర్యోధనుని ఏమీ చేయలేకపోయారు అని అపహాస్యం పాలయ్యేవారు. అలా ఎవ్వరికీ తమ గురించి చెప్పుకోకుండా సామాన్య పామరుల్లాగా జీవించినంత మాత్రాన వారికి ఏ నష్టం రాలేదు కదా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా నలుగురికి అవసరమైన సహాయం చేస్తూ గౌరవ మర్యాదలతో బ్రతికినారు. అలాగే మనం కూడా ఎప్పుడైనా సరే మనకు అవకాశం లేని చోట మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు. జై తెలుగు తల్లి.